ఓకే. పిల్లలు, నిన్న మనం వర్ణమాల, అక్షరమాల అనే దాని గురించి చర్చించడం, పరిశీలించడం, ఆ తర్వాత వర్ణమాల పట్టికలో ఏ ఏ అక్షరాలను ఎన్ని విధాలుగా విభజించారు వర్ణమాలను, అందులో ఏ ఏ అక్షరాలను అచ్చులు అంటారు, మిగిలినవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హల్లులు అంటారు, ఉభయాక్షరాలు ఏవి, ఇలాంటివన్నీ మనం ప్రాక్టికల్గా బోర్డు మీద చెప్తూ చూసుకున్నాం. అయితే ఈరోజు ధ్వనులు అనేదాన్ని వర్ణమాలకు అన్వయిస్తూ ఈ ధ్వనులు అనేటువంటి దాన్ని మీకు వివరిస్తాను. వర్ణమాలకు అన్వయిస్తూ ధ్వనులు అనేటువంటి దాన్ని మీకు వివరించి చెప్తాను. మనం ఇప్పుడు ఏమొచ్చిందండి? ధ్వని, శబ్దము, చప్పుడు. ఒక ధ్వని వినపడగానే దానికి మనం ఏమని అర్థం చెప్పుకుంటున్నాం? శబ్దము అని చెప్పండి. అలాగే మరి చప్పుడు అని. ధ్వనికి చప్పుడు, ధ్వని, శబ్దము మూడు సమాన అర్థాలు, సమానమైన అర్థాన్ని ఇస్తాయి. అంటే ఒకదాని స్థానంలో మరొకటి మనం వాడి చెప్పచ్చు, అదే అర్థం ఇస్తాయి. కానీ భాషా విషయంలో చూస్తే మనం నోటితో పలికేది ధ్వని. భాషా విషయకంగా మనం చూసుకున్నట్లయితే నోటితో పలికేది ధ్వని అని చెప్పబడుతుంది. ఈ ధ్వని అనేది భాషా విషయకంగా నోటితో పలికేది అయితే, మరి విడిగా సమానార్థంగా అదే అర్థం ఇచ్చే వాటిగా మామూలు మనం సామాన్యంలో వాడుకునేటప్పుడు చప్పుడు మరియు శబ్దము అనే పదాలను వినియోగిస్తాం. అయితే ఈ భాషా ధ్వనులకు సంబంధించినటువంటి అక్షరపు గుర్తుల పట్టికనే వర్ణమాల లేక అక్షరమాల. భాషా విషయకంగా ధ్వని అంటే నోటితో పలికేది అనుకుంటున్నాం కదా. నోటితో పలికితే మనం దాన్ని రూపం చూపించలేము కదా. ఆ రూపం చూపించాలి అంటే ఏమిటండి అంటే వాటికి కొన్ని గుర్తులను ఏర్పాటు చేసుకున్నాం. ఆ గుర్తులు ఏమిటి అంటే, ఉదాహరణకి ఆ అక్షరపు వర్ణపు గుర్తులు, అందుకే వర్ణమాల. ఆ గుర్తులను చూపే పట్టికని వర్ణమాల లేక అక్షరమాల అని అన్నాం. మరి ఈ అక్షరమాలలో, వర్ణమాలలో నిన్న అనుకున్నట్లుగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అను మూడు విధాలుగా విభజించడం జరిగింది. ఆ మూడు విధాలలో అచ్చులకు అనగానే ఆ నుండి అవ్వు వరకు ఉన్నవి అచ్చులు అని పరిగణించాం. ఆ అనేటువంటి గుర్తును తెలిపేటువంటిది ఆ. ఆ అనే గుర్తును తెలిపేటువంటిది ఈ అక్షరం, ఈ వర్ణం. అర్థమైందా? ఆ అనేటువంటి గుర్తుని తెలిపేటువంటిది ఆ అనేటువంటి ధ్వని. ఆ ధ్వనికి గుర్తు ఏమిటి అంటే ఆ. నోటితో పలుకుతుంటే ఆ అని పలుకుతున్నాం, కానీ దానికి గుర్తేంటి? ఆ అనే అక్షరం రాయడం. దాన్ని అక్షరము లేక వర్ణము అనే రెండు పేర్లతో మనం పిలవవచ్చు. ఈ ఆలు ఇదే ఈ అచ్చులు, మొట్టమొదటి మనం అచ్చులు అని తీసుకున్నాం కదా. ఈ అచ్చులు హ్రస్వాలు, హ్రస్వములు, దీర్ఘములు. హ్రస్వములు, దీర్ఘములు అని రెండు. హ్రస్వములు, దీర్ఘములు అని రెండు విధాలు. అవి అనేవి హ్రస్వాలైతే ఆ, ఈ, ఊ,
ఔ వరకు ఉన్నది అచ్చులు. ఆ నుండి ఔ వరకు. మరి ఇక హల్లులు రెండవ విభాగం. ఈ వర్ణమాలలోని అక్షరమాలలో ఎన్ని వర్ణమాలలో పర్యాయ పదాలేనండి వర్ణమాల అక్షరమాల. ఈ హల్లులు రెండు హల్లుల్లోకి వచ్చేటప్పటికి హల్లులు 37, అచ్చులు 16. ఆ నుండి అరు వరకు అన్నది చెప్పేసాం కదా అచ్చులని. మరి హల్లులకు వచ్చేటప్పటికి కా నుండి బండి రావాలి ఉన్నది హల్లులు 37. కా నుండి బండిరా వరకు ఉన్న హల్లులు 37. ఈ వర్ణమాలలో హల్లులను రాష్ట్రీయ కా, ఖ, గా, ఠ, చ, ఛ, జ, ఛ, డ, ఠ, డ, ఠ, ద, థ, ద, థ, న, ప, ఫ, బ, భ, న, యా, డా, లా, వా. శా, షా, సా, హ, లా, షా, బండి. ఇవి హల్లులు. ఈ హల్లుల్లో ఇది కబడ్గా అన్నారండి. మొదటి పంక్తిని కబడ్గా, రెండవ పంక్తిని చాక్షాలను చవర్గా, మూడవ పంక్తిని టవర్గా, నాలుగవ పంక్తిని తవర్గా, ఐదవ పంక్తిని పవర్గా అని 5 వర్గాలుగా వీటిని విభజించడం జరిగింది. హల్లులు 5 వర్గాలుగా విభజించడం. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ అండ్ పవర్. అయితే ఇక్కడ అచ్చుల వరకు చూస్తే అవి స్వతంత్రంగా పలకబడతాయి కాబట్టి వాటిని ప్రాణములు అన్నారు. అచ్చులు స్వరములు అనే పేర్లతో పిలువబడతాయని నిన్న పాఠంలో చెప్పుకున్నాం. ఎందుకని అంటే అది స్వతంత్రములు, వేరొకరి మీద అవి ఆధారపడవు. ఇక్కడ వచ్చేసేటప్పటికి హల్లుల దగ్గరికి వచ్చేసేటప్పటికి హల్లులు స్వతంత్రములు కావు, ప్రాణులు. ప్రాణులు వ్యంజనములు అని 2 పేర్లు ఉన్నాయి. అయితే హల్లులు ప్రాణులు అంటే ప్రాణము కలవి ప్రాణులు అంటే అచ్చు సహాయంతో మాత్రమే మనం హల్లులను పలుకుతాం. అచ్చు లేకుండా హల్లు పలుకబడదు. హల్లు మనం ఉదాహరణకి హల్లుని మాత్రమే పలకాలి అంటే కడవ అనే మాటలో కడవ అనే ఒక మాటను తీసుకున్నాం.
అనే ఒక మాటను తీసుకున్నాం. ఆ కడవ అనే మాటలో మనం పలకాల్సి ఓన్లీ హల్లులు పలకాలి అంటే ఎక్ ఎట్ ఉండ్ అని మాత్రమే పలకవలసి వస్తుంది. అంటే ఇవి అస్వతంత్రులు, వాటిని పలకలేము, వాటంతటి అవి పలకలేము. ఈ కాతో ఆ కలిసి కా అయితే, దాతో ఆ కలిసి డా అయితే, అలాగే వాతో ఆ కలిసి వా అయ్యి అప్పుడు కణవ అనే మాట పలకబడింది. అంటే ఒక హల్లు ప్లస్ ఒక అచ్చు. ఈ అచ్చు లేకుండా హల్లు పలుకబడదు. దానంతటా అదే పలకాలి అంటే కడవ అనే మాటకు బదులు మనం ఎక్కడెవ్వు అని పలకాలి. అది అర్థమవుతుందా? గాడాప ఎగ్గడ్డ ప అని పలకాలి. అంటే అచ్చు సహాయంతో, ప్రాణము ఉంటేనే కదా ప్రాణి, ప్రాణములు ఉన్నది ప్రాణి. ప్రాణములు అచ్చులైతే ప్రాణి హల్లు. అంటే అచ్చు లేకుండా హల్లు పలుకబడదు. కాబట్టి ఇక్కడ కడవ అనే మాటలో ఎక్కడెవ్వ అని మాత్రమే హల్లులను పలకడం జరుగుతుంది. అయితే ఈ హల్లుల విషయంలోనే ఒక హల్లుకి మరొక అదే తాలూకు హల్లు కలిసిందనుకో, దాని హల్లులు ద్విత్వాక్షరములు, సంయుక్తాక్షరములు అని రెండు విధాలు. ద్విత్వాక్షరములు మరియు సంయుక్తాక్షరములు. ద్విత్వాక్షరములు అనగానే ఒక హల్లును తీసుకుంటే దాని తాలూకు హల్లు కలిస్తే, ఉదాహరణకి అక్క అన్న తాను తీసుకున్నాం, ఎక్ ప్లస్ ఆ, అప్పుడేమైంది? మొత్తం కా అయింది. అంటే రెండు అదే హల్లులు కలిశాయి, అది ద్విత్వాక్షరము. మరి రెండు వేరు వేరు హల్లులు కలుస్తాయి, అది సంయుక్తాక్షరము. ఉదాహరణకి కర్త కర్త అన్న కా కర్త అర్థాలకు ర్ ప్లస్ ఎక్ ప్లస్ ఆ కలిస్తే రెండు వేరు వేరు హల్లులు కలిస్తే దాన్ని సంయుక్తము అని. రెండు ఒకే హల్లులు కలిస్తే దాన్ని ద్విత్వము అని. రెండు వేరు వేరు హల్లులు కలిస్తే దాన్ని సంయుక్తము అని. అంటే హల్లుల్లో సంయుక్తాక్షరాలు మరియు ద్విత్వాక్షరాలు కూడా ఉంటాయి. హల్లుల్లో సంయుక్తాక్షరాలు మరియు ద్విత్వాక్షరాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క చోట మూడు హల్లులు కూడా కలిసే విధానం ఉంటుంది. ఉదాహరణకి మూడు హల్లులు కలిసే, అది సంక్లిష్టాక్షరం అనవచ్చు. మూడు హల్లులు కలుస్తాయి. చూడండి, లక్ష్మి అని. ష్మిని తీసుకుంటే మనం ఇక్కడ తాను తీసుకున్నాం, ఇక్కడ రాణి తీసుకున్నాం, ఇక్కడ వచ్చి ష్మి తీసుకున్నాం. కషయోర్యోగేక్ష అని నేను చెప్పాను. ఈ క్ష తయారవ్వాలి అంటే కాం షా రెండు కలిసి అక్ష తయారవుతుందని చెప్పాను. అలాగే ఇంకొకటి మాసం ప్లస్ ఈ, అప్పుడు ష్మి, అప్పుడు ష్మి అయింది. అర్థమైందా? రెండు మూడు హల్లులు కలిసినాయి. ఇక్కడ వచ్చి సేమ్ ఒకే హల్లులు రెండు సార్లు వచ్చినాయి, ఇక్కడ వేరు వేరు హల్లులు రెండు సార్లు వచ్చినాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు వేరు వేరు హల్లులు కలిసాయి. ఒకటి కా షా మా అనేటువంటి మూడు వేరు వేరు హల్లుల కలయిక కూడా హల్లుల్లో ఒక రకం. ఏమండి, అచ్చు మామూలే అనుకోండి, అచ్చు లేకుండా హల్లు పలుకలేము. కాబట్టి దాన్ని మనం ప్రాణి కావాలి అంటే ప్రాణములు అయిన అచ్చులు కావాలి అని మనం చెప్పుకోవడం జరిగింది. అర్థమైందండి ఇదంతా కూడా మీకు?
కాబట్టి నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఉభయాక్షరాలు. ఎప్పుడు మనం అనుకుంటున్నదే ఉభయము అంటే అవి అచ్చులతోనూ హల్లులతోనూ స్నేహం చేస్తూ ఉంటాయి కాబట్టి ఉభయాక్షరాలు అన్నాము వాటిని. ఆ ఉభయాక్షరాలు అచ్చులతో హల్లులతో కలుస్తాయి కాబట్టి ఈ ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా అండ్ వికల్ప. సున్నా ఎక్కడ వస్తుందండి, అరసున్నా ఎక్కడ వస్తుందండి, విసర్గ ఎప్పుడు వస్తుందండి? ఈ మూడు తెలుసుకుంటే మనకి పూర్తవుతుంది ఇది కూడా. ఉదాహరణకి ఉభయాక్షరాలే కదా మనం చూస్తున్నాం. సంధి రూపాలలో పూర్ణ బిందువు ఎక్కడైనా రావచ్చు తెలుగు భాషలో. సంధి రూపాలలో వస్తుంది అరసున్న, సంస్కృత భాష నుండి వస్తుంది విసర్గ. అంటే గంప, కంప ఇలాంటి మాటల్లో, గంప కంప ఇలాంటి మాటల్లో మనకి ఒరిజినల్గా సున్నా పూర్ణ బిందువు కనిపిస్తూ ఉంటుంది. అది కాక అర్ధబిందువు మనకి సంధి రూపాలలో మిగులుతుంది, అర్ధబిందువుగా మారుతుంది. అర్థం మారదు కానీ బిందువు మారుతుంది. పదానికి అర్థం మారదు, ఆ సంధి రూపం చేసినప్పుడు అర్ధబిందువుగా మారుతుంది. ఆ అర్ధబిందువు ఎందుకండి, పూర్ణ బిందువు ఎందుకండి అంటే మనకి గురువు లఘు అని తరువాత ఛందశాస్త్రం అని ఒక శాస్త్రం చెప్తారు. గురువు లఘు ఆ అక్షరాల నెత్తిన ఈ సంకేతాలు, ఈ గుర్తులు పెట్టమని మనం గురువు లఘు గుర్తులతో. లఘు అంటే ఏంటండి, గురువు అంటే ఏంటండి? లఘు అంటే ఒక మాత్రా కాలంలో పలికేది లఘు. ఒక మాత్ర అంటే సమయం ఎన్నండి అంటే 1 నిమిషం అనుకో, ఒక చిటిక వేసిన కాలాన్ని మాత్రా కాలంగా అనుకో, అలా ఎలా అయినా 1 సెకండ్ అనుకో, లేకపోతే నీ ఇష్టం. ఒక క్షణంలో పలికేది మాత్ర అయితే 2 క్షణాలలో పలికేది ద్విమాత్రా కాలము, దాన్ని గురువు అంటారు. ఒక మాత్ర కాలంలో పలికేదాన్ని లఘువు అంటారు. ఆ లఘువుకి గుర్తు ఒక గిట్ట, గురువుకి గుర్తు ఇట్లా పంగనామాలు, గురువుకి పంగనామాలు అంటారే అది. దీనికి లఘువు అని పేరు పెట్టారు, దీనికి గురువు అని పేరు పెట్టారు. వీటి సౌకర్యార్థం అరసున్నా ఉన్నప్పుడు లఘువే పడుతుంది, అదే నిండు సున్నా ఉన్నప్పుడు గురువు పడుతుంది. కాబట్టి అక్కడ ఉపయోగం ఉందండి. అరసున్నకి పూర్ణ బిందువుకి అర్ధ బిందువుకి ఉపయోగం అక్కడ ఉందండి. ఇప్పుడు మీకైతే అది అవసరంలే, మీరు 6th క్లాస్ కాబట్టి 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఈ గురువు లఘువుల యొక్క గుర్తులు పెట్టడం, వాటి వివరణ చెప్పడం చేస్తారు. కాబట్టి మీరు ఇప్పుడే దాన్ని అంత కష్టపడని అవసరం లేదు. అయితే ఉదాహరణకి మనం కవర్గ, చవర్గ, కవర్గ, తవర్గ, పవర్గ అనేటువంటి 5 వర్గాలవి నేర్చుకున్నాం. 5 5లు 25 అక్షరాలు. అందులో అనునాసికాలు, చివరి అక్షరాలు అనునాసికాలు అని చెప్పుకున్నాం. ప్రథమాక్షరాలు వర్షాలు అని చెప్పుకున్నాం. వర్గాన్ని కానీ ఇలాగ డివైడ్ చేశాడండి. కాకా గాఘాంగ, చాచా జాఛా, టాటా డాఢా, నా, అలాగే తాతా దాథా, నా, పాపా బాభా, మా అనేటువంటి 5 వర్గాలుగా విభజన చేశాడు. ఈ 5 వర్గాలలో ప్రథమాక్షరాలు కచ్చట, తపలు, పరుషాలు నిన్న వర్ణమాల కింద చెప్పుకున్నాం. అలాగే ఈ తృతీయాక్షరాలు గజడ, దమలు, సరళాలు. అలాగే వర్గంలో ఉన్న ద్వితీయ, చతుర్థ, ఇది 1వ ప్లేసు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అండ్ పంచమ. వర్గంలో ఉన్న ప్రథమాక్షరాలు వర్షాలు, తృతీయాక్షరాలు సరళాలు, ద్వితీయ చతుర్థాక్షరాలు వర్గయుక్కులు, మహాప్రాణాలు. ఇవి మిగిలినవి అల్ప ప్రాణాలే, ఇవి మహాప్రాణాలు. ఈ 2 4 స్థానాల్లో లాస్ట్ వన్ ఉన్నవి అనునాసికాలు, నాసికను అనుసరించి పలికేవి కాబట్టి వీటిని అనునాసికాక్షరాలు అన్నారు. ఇలాగా వర్గాలలో అక్షరాలకి
వాటి యొక్క ఉత్పత్తి స్థానాన్ని బట్టి పేర్లు పెట్టడం, ఆ ఉత్పత్తికి వాడే సమయాన్ని బట్టి, ఊనికని బట్టి, మన నోటి కుహరం నుండి అవి పుట్టిన విధానాన్ని బట్టి వాటికి ఆ పేర్లు. నోటి నుండి, నోటి కుహరం అంటే గుహ, అంటే నోటి గుహ అంటే నోట్లో కేవ్ కదా, మన నోరు తెరిస్తే ఎలా ఉంటుంది, ఒక కేవ్లా ఉంటుంది, గుహలా ఉంటుంది. దానిలో అక్కడక్కడ ఈ వర్ణాలు పుట్టే, అలా పుట్టిన స్థానాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టాలి కూడా చేశారు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఇదైతే, దీనికి అప్లికేషన్ వర్క్ మీకు ఉదాహరణకి కొన్ని హల్లులు ఇస్తే దాన్ని డివిజన్ చేసి మనం చూద్దాం ఎలా ఏమిటి అనేది. చూడండి, ఉదాహరణకి ఉదాహరణకి క అనే అక్షరాన్ని లో ఏమేమి ఉన్నాయి, ఉక్ అనే హల్లు, ఆ అనే అచ్చు, ఇలాగ జాని రాయండి, జా, ఇజ్ అనే హల్లు, ఆ అనే అచ్చు. అలాగే నీ రాయండి, నీ, అనే హల్లు, ఈ అనే అచ్చు. నెక్స్ట్ టే రాయండి, టే, అనే హల్లు, ఏ అనే అచ్చు. అర్థమైంది ఇలాగ? అంటే మనం ఎలా డివిజన్ చేస్తున్నామండి వాటిని అంటే అర్థమవుతుందా మీకు? ఒక హల్లుని ఒక అచ్చుని మనం విడదీసి చూపిస్తున్నాం. ఇది హల్లు, ఇది అచ్చు కలిసి అక్షరం, వర్ణం అయింది. అందుకే మీకు ఏం చేస్తాడు, మామూలుగా ఎగ్జామ్లో అడగవచ్చు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దీనిలో మీరు ఉన్నవి రాయండి, ఏవే హద్దులు ఉన్నాయా, ఎన్ని అచ్చులు ఉన్నాయి, సంయుక్త ద్విత్వాక్షరాలు ధ్వనులు రాయండి అని అడుగుతాడు. ద్విత్వాక్షరాల ధ్వనులు అడుగుతాడు. ద్విత్వ చూడండి, ద్విత్వాక్షరాల ధ్వనులకు వచ్చేటప్పటికి ఎక్కండి అన్నాడు. ఇందులో ద్విత్వాక్షరం ఎక్కడుందండి? కా. దీని ధ్వని ఏమి రాస్తారు? దీని ధ్వని రాయండి, ఎక్ ప్లస్ ఆ, అంతేనా? ద్విత్వాక్షర ధ్వని అది. నెక్స్ట్ వన్ ఇంకొకటి తీసుకున్నాం. ఉదాహరణకి అక్కయ్య, ఆ తీసేయండి, ఎక్ ప్లస్ అక్కయ్య, ఎక్ ప్లస్ ఆ, అక్కడికి ఏమైంది? క అయింది. తర్వాత ప్లస్ ఆ, అక్కయ్య. ఏంది ఇంకా ఇక్కడ ద్విత్వాక్షరం ఇంకోటి తీసుకోండి, అన్నయ్య,
వచ్చు కదా, మనం హద్దులే ద్విత్వాక్షరాలు అని కానీ హద్దుల వివరణ మనం చేస్తోంది కాబట్టి అన్నయ్యని ఎలాగా ఎన్ ప్లస్ ఆ ప్లస్ యు ప్లస్ ఆ అన్నయ్య అయిందా? ఇలా ద్విత్వాక్షరాలైతే మరొక విధంగా సంయుక్తాక్షరాల విభజన. భాగ్య విడదీయండి. ప్లస్ ఆ ప్లస్ యు ప్లస్ భాగ్య. ఏమండి? గా అండ్ యా రెండు సంయుక్త అక్షరాలు. నెక్స్ట్ వన్ ఇంకొకటి ముత్యం ప్లస్ ప్లస్ యు ప్లస్ విద్య. అలాగే రత్నము ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఇలా సంయుక్తాక్షరాల ధ్వనులను విభజన చేయడం జరుగుతుంది. దీనితో వర్ణమాల విభజన, అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అని, ఆ తరువాత వాటిల్లో ఉన్న ధ్వనులు, ఆ ధ్వనులను హల్లుల్లో ఉన్న సంయుక్తాక్షర మరియు ద్విత్వాక్షర ధ్వనులను మనం ఎలా విడదీయవచ్చు అనేటువంటిది ఈ క్లాస్ ఈ మాడ్యూల్ 2 ద్వారా మీరు తెలుసుకున్నారు. ధ్వనులు, అక్షరమాల, ఇది పెట్టుకున్నాను సెల్ పెట్టి వీడియో అయిపోయింది రండి. దీనితో శుభమస్తు. దీనితో వర్ణమాలకు సంబంధించి వర్ణమాల పట్టిక, అసలు వర్ణాల విధానం, ఎన్ని రకాలుగా మనకి 56 అక్షరాలను ఎలా విభజన చేశాం, ఇవన్నీ విషయాలు ఈ 2 మాడ్యూల్స్లో 1, 2లో మీరు తెలుసుకోవడం జరిగింది. ఆ వర్ణమాలలోని అక్షరాలలో ధ్వనులు ఎలా ఉంటాయి, ఆ ధ్వనులను మనం ఎలా విడదీసి చూసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. దీనితో మనకి వర్ణమాల పట్టిక గురించి ఈ 2 మాడ్యూల్స్లో వివరణ చేయడం చేశాం. నెక్స్ట్ వన్ రాబోయేది పాఠం మాడ్యూల్ 3 సెకండ్ లెసన్గా పెట్టుకున్నామండి. ఇది ఫస్ట్ లెసన్ మాడ్యూల్ 1, 2, సెకండ్ లెసన్ మళ్ళా రేపటి క్లాస్లో చూద్దాం. శుభం భూయాత్.